హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సిద్ధవటం వెళ్తున్నామండి. నేను మా నాన్న మా అన్న కలిసి ముగ్గురం వెళ్తున్నాం. ఇది పెన్నా నది, సిద్ధవటం పిచ్చి మీద వెళ్తున్నాం. ఇప్పుడు ఇదేనండి మా తాత వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు మేము. మా తాత మా అవ్వ, మా అమ్మకి పెద్ద నాన్న, మా నాన్నకి మీనమామ. ఈరోజు ఇల్లు గంగమ్మకి ఆటను కోసుకుంటున్నారండి. మొక్కుబడి ఉందని వాళ్ళ కొడుకు కోడలు కోవిడ్ నుంచి వచ్చారు రీసెంట్గా. వాళ్ళ ఇంటి దగ్గర పొలాలు అయితే ఇలా ఉంటాయండి. ఇంటి పక్కనే ఇప్పుడైతే వరి నాటుతున్నారు. ఈ చుట్టూ పొలాలేనండి. ఇంకా గుడికి బయలుదేరాలి, రెడీ అవుతున్నాం గుడికి వెళ్ళేదానికి. ఇప్పుడు మా అక్క అయితే బోనం ఎత్తుకునింది. ఎగువపేటలో ఉండే గంగమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం మేము నడిచి. ఇప్పుడు రిలేటివ్స్ అందరు వచ్చారు, ఇంకా బయలుదేరాలి. గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బోనం ఎత్తుకొని ఇలా పలకలతో వాంచుతారు కదండి, అందుకోసమని మా తాత వీళ్ళని పిలిపించారు. బిందెతో నీళ్ళు వేస్తుంది మా మామ వాళ్ళ హస్బెండ్. అలా నీళ్ళు వేయాలంటండి అమ్మవారు కదిలేటప్పుడు. ఇంకైతే మేము మెయిన్ రూట్నే బయలుదేరాము. ఇది మెయిన్ రోడ్ అండి, బద్వేల్ నెల్లూరు వెళ్ళే రూటేనండి ఇది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది గుడి. అందరం కలిసి వెళ్తున్నామండి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగి అలా వెళ్తున్నాము. ఇక్కడ కాలేజ్ ఉంది, గోపాలస్వామి కాలేజ్ అటు సైడు. ఇది సిద్ధవటం కోట అండి, అటు సైడ్ మొత్తం కోటేను. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం గుడికి. మా అక్కకి అమ్మవారు వచ్చారు, గంగమ్మ. ఆ అక్కకి దేవతలు వస్తారు. ఇంకా మా అవ్వ అయితే ఎత్తుకునింది బోనము. ఫస్ట్ టైం అండి ఇలా చూడడం నేను. గంగమ్మ గుడికి అయితే వచ్చామండి ఇప్పుడు. మెయిన్ రోడ్లోనే ఉంటుంది గుడి. మేము గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము ఇప్పుడు. ఈ గుడి ఎన్నో సంవత్సరాల పురాతన గుడి అండి ఇది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా సిద్ధవటమే. మా అమ్మ పుట్టి పెరిగిందంతా కూడా ఈ ఊర్లోనే. ఇంకా మా అవ్వే బోనం ఎత్తుకొని తిరుగుతుంది గుడి చుట్టూరు అయితే. ఆ రోజు సండే అండి. ఇంతకు ముందు కూడా చాలామంది వచ్చి వెళ్ళారు గుడికి. ఒక 9 ఇయర్స్ అయితే జాతర ఏం చేయలేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేశారు. ఇప్పుడైతే మళ్ళీ జాతర ఏం చేయలేదు. ఇక్కడ షాపులన్నీ ఉన్నాయి గుడి చుట్టూరు. ఇది బస్ స్టాండ్ అండి, ఎగువపేట బస్ స్టాండ్. ఈ గుడి దగ్గర ఉండే వేప చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంటండి. దాదాపు 100 ఏళ్ళ పైనుంచే ఉందంట. చాలా పెద్ద చెట్టు. అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుందండి లోపల. పూజ చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారికి. ఇక్కడైతే అక్కతో పాటు పిన్నికి కూడా దేవత వచ్చారనమాట. వాళ్ళని శాంతపరుస్తున్నారు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి దర్శనం చేసుకుని అమ్మవారిని. ఈ గుడిలోనే అండి మా అమ్మ మా నాన్న పెళ్ళి జరిగింది 32 ఇయర్స్ బ్యాక్. రాముల వారి గుడి అంట ఇది. ఇప్పుడైతే మా వదిన చరణ్ మా అమ్మ వచ్చారు. ఇది మా తాత వాళ్ళ ఇల్లు. అమ్మాయి శ్రావణి మా చెల్లి.
ఈ పాప మామ కూతురు హర్షిని హాయ్ చెప్తాను మీ అందరికీ. పూజ గది ఇది. ఇది కిచెను. చరణ్ని హాయ్ చెప్పమంటే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి. వంట చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళంతా కజిన్సేనండి, పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలందరం. మా పెద్దమ్మ కొత్తిమీర కడుగుతుంది. మా పిన్ని వంట చేసే దాంట్లో బిజీగా ఉంది. రైస్కి తిరగవాత పెట్టారు కలర్ రైస్ కోసమని. మటన్ కోసం కూడా అటు సైడు. మా అమ్మ పొయ్యి మంటేసే దాంట్లో బిజీగా ఉంది. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మటన్ కూడా ఉడుకుతుంది. శ్రావణి ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ పాస్ అయింది, అందుకని మాకు పార్టీ ఇస్తుంది ఐస్ క్రీమ్తో. ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. కలర్ రైస్, మటన్ కర్రీ, వైట్ రైస్, రసం, చికెన్ కర్రీ. ఇవి మా లంచ్ ఐటమ్స్. ఇంకా అందరం కలిసి తింటున్నాం ఇప్పుడు. ఐటమ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయండి. ఇది మర్రి చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఉంది. మా తాతని అడిగి తెలుసుకున్నాను ఎప్పటి నుంచి ఉందంటే ఆయన 100 years పైనుంచే ఉంది, ఒక తరం వెళ్ళిపోయిందన్నారు. చాలా పెద్దగా ఉంటుందండి మర్రి చెట్టు. అది చింత చెట్టు, అది కూడా సేమ్ 100 years అయిపోయిందంట. అది కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మేము లంచ్ తినేసి సిద్ధవటం కోటకైతే బయలుదేరాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.